అదేవిధంగా అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలు ఒకదాని కొమ్మపై ఒకటి పడి రాసుకుంటున్న కొమ్మల్ని, వెంటిలేషన్కి అడ్డంగా అంటే గాలి వెలుతురు రాకుండా అడ్డంగా ఉన్నటువంటి కొమ్మలని, అదేవిధంగా సూర్యకిరణాలు పైనుంచి చెట్టు మీద పడకుండా అడ్డంగా ఉన్నటువంటి కొమ్మలన్నిటినీ కూడా ప్రూనింగ్ అన్నది చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 10 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయసు ఉంటే దానికి తగ్గట్టు 15 నుంచి 20 కేజీలు, ఎక్కువ క్యానోపీ పెద్ద చెట్లు అయితే మినిమం 30 కేజీల ఎరువును మనం వేసుకోవాల్సి ఉంటుంది ఒక చెట్టుకి. హాయ్, హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సునంద. ఇవాళ మనం మామిడి కాత అయిపోయిన తర్వాత అంటే మామిడి హార్వెస్ట్ అయిన తర్వాత, మామిడికాయలు తెంపిన తర్వాత మళ్ళీ పూత వచ్చేంత వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే మామిడి తోటలకు ఎలాంటి సస్య రక్షణ చర్యలు తీసుకోవాలి అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఇంతకు ముందు మనం మన యూట్యూబ్ ఛానల్లో మామిడిపై చాలా వీడియోలు చేయడం జరిగింది. చాలా మంది అవి ఫాలో అయ్యి పోయిన సంవత్సరం చాలా సక్సెస్ఫుల్ గా మంచి క్రాప్ ని తీయడం జరిగింది. అయితే ఏంటిది, ఇప్పుడు ఇంకా క్రాప్ అయిపోయింది. అప్పుడు పూతలప్పుడు చాలా మంది సజెషన్స్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు పూతల కంటే ముందు అంటే క్రాప్ అయిపోయిన తర్వాత పూతలు వచ్చేంత వరకు ఎలాంటి చర్యలు, ఎలాంటి పనులు చేపట్టాలి, ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మొదటగా మనము హార్వెస్ట్ అయిన తర్వాత అంటే కాయలన్నీ తెంపేసిన తర్వాత కింద పడిపోయిన కాయల్ని, అలాగే ఆ కాయల్ని చెత్త చెదారం అంత ఏమన్నా ఉన్నా కానీ క్లీన్ గా తీసేయాలి. ఎందుకు అంటే కింద పడిపోయిన తర్వాత మనకు ఫ్రూట్ ఫ్లై అన్నది వచ్చి అటాక్ అవ్వడం జరుగుతుంది. ఆ కాయలకు ఫ్రూట్ ఫ్లై కొట్టినప్పుడు మళ్ళా దాంట్లో ఆ యొక్క పురుగులు అంటే ఫ్రూట్ ఫ్లై యొక్క చిన్న లార్వా ఏర్పడి అవి మళ్ళీ ప్యూపా దశలో ఉండి నిద్రావస్థలో ఉండి అవి మళ్ళీ మనకు ఫ్రూట్ ఫ్లైగా తయారవడం జరుగుతుంది. దానికోసం ఏం చేయాలి, వాటన్నిటిని ఏరేసి మనం ఒక గుంత తీసేసి ఆ గుంతలో వేసి పాతి పెట్టేయాలి. ఇది మొదటగా చేయవలసిన పని. తర్వాత ఇంకేం చేయాలి, మనం ఎండిపోయినటువంటి కొమ్మలు, రోగం వచ్చినటువంటి కొమ్మల్ని, అదేవిధంగా అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలు ఒకదాని కొమ్మపై ఒకటి పడి రాసుకుంటున్న కొమ్మల్ని, వెంటిలేషన్కి అడ్డంగా అంటే గాలి వెలుతురు రాకుండా అడ్డంగా ఉన్నటువంటి కొమ్మలని, అదేవిధంగా సూర్యకిరణాలు పైనుంచి చెట్టు మీద పడకుండా అడ్డంగా ఉన్నటువంటి కొమ్మలన్నిటినీ కూడా ప్రూనింగ్ అన్నది చేసుకోవాల్సి ఉంటుంది. ఇది రెండవ చర్య. జాగ్రత్తగా గమనించండి. అంటే ప్రూనింగ్ వల్ల ఏముందిలే, చాలా మంది చెయ్యరు, మాకు వర్కర్స్ దొరకట్లేదు, ప్రూనింగ్ చేసేవాళ్ళు లేరు అని. ప్రూనింగ్ అన్నది చాలా సింపుల్. మీరు ఈజీగా మీ దగ్గర ఉన్న వాళ్ళతోటి మీరు చెప్పి చేయించుకోవచ్చు. పెద్దగా అడ్డదిడ్డంగా పెరిగినేటి జిబ్బు ఉన్నవి బాగా అలా ఉంటే ఏమైతుంది అంటే పెస్ట్ అంటే పురుగులకి, దోమలకి అది మంచి ఒక ఏమైతుంది, మంచి అవకాశంగా మారుతుంది వాటికి. అలా కాకుండా గాలి వెలుతురు అన్నది బాగా రావాలి. అలాంటప్పుడు పెస్ట్ అన్నది ఎక్కువగా మనకు ఉండడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి ఇది మనం జాగ్రత్తగా గమనించగలరు. అదేవిధంగా ఎండుకొమ్మ అన్నది ముఖ్యంగా తొలగించేసి ఎక్కువ ఎండుకొమ్మ, డైబ్యాక్ అలాంటివి వస్తూ ఉంటాయి. బంక కారేటువంటి బంక తెగులు ఉన్నవి గమనించుకొని ఒక్కడి వరకు బంక తెగులు ఉన్నది గమనించుకోవాలి. తర్వాత మనకు మాల్ ఫార్మేషన్ మామిడిలో మాల్ ఫార్మేషన్ అనేది ఎక్కువగా ఉంది. దయచేసి రైతు మిత్రులు గమనించగలరు, అబ్జర్వ్ చేయగలరు. ఈ మాల్ ఫార్మేషన్ అంటే ఏంటిది, ఎట్లుంటది అన్నది కూడా కొన్ని వీడియోలు చేయడం జరిగింది. ఆ మాల్ ఫార్మేషన్ ఉన్న చెట్లకు ఆ కొమ్మలు కాయలు కాయవు. కాబట్టి ఎక్కడి వరకు అయితే మాల్ ఫార్మేషన్ ఉందో అక్కడికి 3-4 ఇంచులు కిందికి తీసేసి అలాంటి కొమ్మలన్నీ కూడా బయట వేసేసి కాల్ చేయాల్సి ఉంటుంది. ఇది రెండవ పని. తర్వాత అలా అయిన తర్వాత ఆ కొమ్మలు, పెద్ద కొమ్మలు అలా నరికేసి ఉంటే, తీసేసి ఉంటే వాటికి ఏం చేయాలి, మనము ఈ బోర్డో పేస్ట్ అన్నది రాయాలి. ఎందుకంటే ఆ కొమ్మలు డైరెక్ట్ గా వాతావరణానికి ఎక్స్పోజ్ అయినప్పుడు నీటి తేమ అవి ప్లస్ ఫంగస్ తెగుళ్ళు ఎక్కువగా సోకేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బోర్డో పేస్ట్ అన్నది పూసుకొని తర్వాత మనం దానికి స్వీప్ అవుట్ సల్ఫర్ అన్నవి మనం వెంటనే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. అది లేదు అంటే ట్రైకోడెర్మా, సూడోమోనాస్ ని మనం కలుపుకొని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ప్రూనింగ్ అయిపోయిన తర్వాత, ఫంగస్ తెగుళ్ళు రాకుండా. అందరూ దయచేసి గమనించవలసిన విషయం. తర్వాత ఇంకా చిగురు, అప్పుడు ఏంటి, కొమ్మలన్నీ మనం ప్రూనింగ్ చేసేసాం కదా, అన్ని నీట్ గా చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలి, ఎరువులు వేసుకోవాలి. ఎలాంటి ఎరువులు, ఎంత చెట్టు వయసును బట్టి, చెట్టు క్యానోపీ అది ఎంతవరకు విస్తరించింది దాన్ని బట్టి, మనకు ఏ రకం అది ఎంత కాయ దిగుబడి ఇస్తుంది దాన్ని బట్టి మన మట్టి పరీక్ష చేయించుకొని, వీలైతే లేదు అంటే మీ మట్టి స్వభావం అది ఏంటిది, ఏమేమి ఎక్కువ ఉన్నాయి దాంట్లో మీకు తెలిసినట్లయితే మీరు
దాన్ని బట్టి ఎరువులు వేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎంతెంత ఎరువులు వేసుకోవాలన్నది ఇంకొక వీడియోలో మాట్లాడదాం. అయితే ఇప్పుడు ఎరువు ఏంటిదంటే మనము గత 2 సంవత్సరాల నుంచి ఈ సునందనం బ్లాక్ గోల్డ్ ఎరువుని తయారు చేసుకుంటూ ఉన్నాము. మా వరకు మేము ఈ సంవత్సరం మనం కమర్షియల్ గా రైతు మిత్రులందరికీ అందించాలి అన్న ఉద్దేశంతో దాంట్లో అన్ని న్యూట్రియంట్స్ కవర్ అయ్యేటట్లు ఆయిల్ కేక్స్ అన్ని వేసి చేయడం జరిగింది. బయోచార్ కూడా వేయడం జరిగింది. దాంట్లో సిఎంఎస్ న్యూట్రియంట్స్ కూడా కవర్ చేసేటట్టు మినరల్స్ కూడా యాడ్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ రైతు మిత్రులు కాంప్లెక్స్ ఎరువులు అవి వేసుకోకుండా ఓన్లీ ఈ బ్లాక్ గోల్డ్ ఎరువు వేసుకుంటే సరిపోయేటట్టు మనం ఆ యొక్క ఎరువుని తయారు చేసామన్నట్టు. ఆ ఎరువుని మీకు 5 సంవత్సరాల వయసు గల చెట్టుకైతే 5 నుంచి 10 కేజీలు, తర్వాత 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వయసు ఉన్నదైతే 10 నుంచి 15 కేజీల ఎరువు అన్నది ఖచ్చితంగా క్యానోపీ అది కొంచెం మట్టి తీసేసి వేసి మళ్ళీ మట్టి కప్పెట్టేయాల్సి ఉంటుంది. అది గమనించుకోగలరు. తర్వాత 10 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయసు ఉంటే దానికి తగ్గట్టు 15 నుంచి 20 కేజీలు, ఎక్కువ క్యానోపీ పెద్ద చెట్లు అయితే మినిమం 30 కేజీల ఎరువును మనం వేసుకోవాల్సి ఉంటుంది ఒక చెట్టుకి. ఇది ఎరువులు వేసుకొని కప్పెట్టేయాలి. ఎందుకంటే దాంట్లో సూక్ష్మజీవులు మైక్రోబ్స్ అన్ని ఉంటాయి కాబట్టి మళ్ళీ వర్షం వచ్చినా కొట్టుకొని పోకుండా అట్లీస్ట్ మట్టిలో కలియ తిప్పేయాలి. దాన్ని అలా తిప్పేసి వేసుకొని నీరు అన్నది అందించాలి. వర్షం రాకపోతే ఎరువు వేసుకున్నాక కొంచెం తడినిస్తే చాలా మంచిది. ఈ సంవత్సరం వర్షపాతం తక్కువ ఉంది కాబట్టి రైతు మిత్రులు గమనించి డ్రిప్ అలాంటిది ఉంటే వాళ్ళు నీళ్లు ఇవ్వగలరు ఎరువు వేసుకున్నాక. ఎందుకంటే ఎరువు అన్నది మొక్క తీసుకోవాలి, న్యూట్రియంట్స్ ఉంటేనే అప్పుడు మొక్కకు చిగుర్లు అంత కొత్త కొమ్మలు బాగా తొందరగా వస్తాయి. ఇది 3వ పని. తర్వాత అంటే ఈ ఎరువులు అవి వేసుకున్నాం, శుభ్రం చేసుకున్నాం, దున్నుకున్నాం. పచ్చిరొట్ట ఎరువులు అన్నది వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. గ్రీన్ మాన్యూర్ అది దున్నుకున్నాక మనం ఆ విత్తనాలు చల్లి మళ్ళీ దున్నేస్తే వర్షానికి మొలిచి మనకు పూత దశలో ఉన్నప్పుడు కలియ దున్నేస్తే సేంద్రియ పదార్థం అన్నది మన భూమికి చాలా బాగుంటుంది. దాని ద్వారా వేర్లు కూడా మట్టి లూజుగా ఉంటుంది, వేర్లు చాలా విస్తృతంగా పాగుతాయి. దానివల్ల న్యూట్రియంట్స్ ని కూడా ఎక్కువ తీసుకోగలదు మొక్క. అదొకటి గమనించండి. తర్వాత బంక తెగులు అలాంటి ఉన్న వాళ్ళు స్ప్రేలు అన్నది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎండుకొమ్మలు వచ్చి ఎక్కువ చెట్టు చనిపోయే స్థితిలో ఉంది అంటే వాటికి డ్రెంచింగ్ కూడా అవసరమైతే డ్రిప్ లో మీరు ఈ యొక్క బయో ఫర్టిలైజర్స్ ని ఆయిల్ కేక్స్ లో కలిపి ఫర్మెంట్ చేసి వదులుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఇదంతా అయిపోయింది. ఇప్పుడు ఇంకేం చేయాలి? మీరు ఆ ఆకులు చిగుర్లు వచ్చేటప్పుడు వర్షాకాలంలో కొన్ని పురుగులు, పచ్చ పురుగులు అవి రావడం చాలా వస్తూ ఉంటాయి. అది కామన్. ఇంకా ఎందుకంటే లేత ఆకుల్ని, లేత చిగురుల్ని పురుగులు బాగా ఆశిస్తాయి, తింటాయి. కాబట్టి చూసుకొని గమనించుకొని మీరు బయో పెస్టిసైడ్స్ అంటే బీవీఎం లాంటివి, దాంతోపాటు మిక్స్డ్ ఆయిల్స్, దాంతోపాటు ఫిష్ అమినో యాసిడ్ అవి స్ప్రే చేసుకున్నట్లయితే మొక్కకు తగిన పోషకాలు అందుతాయి. ఈ యొక్క పురుగు నుంచి కూడా మనం రక్షించుకున్న వాళ్ళం అవుతాం. వీలైతే ఒకసారి మట్టి ద్రావణం, మొలకల ద్రావణం కలిపి కొట్టినట్టయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనం ఎరువు ద్వారా ఎన్పికేలు ఇస్తున్నాం, మైక్రో న్యూట్రియంట్స్ ఇవన్నీ అందుతున్నాయి కాబట్టి మొక్క బాగా బలంగా ఏపుగా పెరుగుతుంది. తర్వాత ఇంకా ఇలా దున్నుకొని ఇవంతా చేసుకున్నాక పూతలు వచ్చే ముందు మనం ఏం చేయాలంటే కింద పాదులన్నీ క్లీన్ చేసుకొని బోర్డో పేస్ట్ అనేది వేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఎర్ర భూములు, చెదలు భూములు అయితే చెదలు పట్టే అవకాశం ఉంది కాబట్టి మళ్ళా తర్వాత చెదల నుంచి రక్షించుకోవడానికి అదే విధంగా అంతా అప్పుడు వర్షాలు ఉండవు కాబట్టి ఆ పురుగులు అవి ఇవి ఆ వర్షాకాలం అయిపోతుంది కాబట్టి అప్పుడు చెట్టు మొదల నుంచి చెట్టు మీదకి పురుగులు అవి ఎక్కేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా ఈ యొక్క బోర్డో పేస్ట్ అన్నది చెట్టుకు పూసుకోవాల్సి ఉంటుంది. ఇది ఇంకొక పని. తర్వాత ఇంకోటి ఏంటిది అంటే చిగుర్లు అవి వచ్చేటప్పుడు జిగురు అట్టలు అవి కట్టుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఆ అట్టలు కట్టుకొని మనం కొంచెం ఫ్లైస్ ని, వాటిని, దోమల్ని, ఈగల్ని కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాం. తర్వాత ఇంకేంటిది అంటే ముఖ్యంగా అందరూ గమనించగలరు, మనం పూతలు వచ్చే ముందు ఒక 40-45 రోజులు లేక 50 నుంచి 45 రోజుల ముందు పూతలు మనకి ఎప్పుడు వస్తాయి? ఈసారి అయితే నవంబర్లోనే స్టార్ట్ అవ్వడం జరిగింది. స్ట్రెస్ కుంచుతాము. అప్పుడు స్ట్రెస్ కుంచినప్పుడు వీలైనంత వరకు మనకు పూతలు వచ్చే 45 నుంచి 50 రోజుల ముందు నుండి మనం ఎంత వీలైతే అంత నైట్రోజన్ ఎరువులు, నైట్రోజన్ ఇచ్చేటువంటి ఎరువులు కానీ, నైట్రోజన్ ఇచ్చేటువంటి స్ప్రేలు కానీ చేయకపోవడం చాలా మంచిది. నైట్రోజన్ ఇచ్చినట్లయితే పిచ్చల విడిగా మనకు ఎక్కువ ఆకులు గ్రోత్ అన్నది బాగా వస్తుంది. సో దయచేసి రైతు మిత్రులు అందరూ ఈ యొక్క పాయింట్ ని గమనించుకొని ఇది ఫాలో అవ్వగలరు. సో పూతలు వచ్చే 40-45 రోజుల ముందు నుండి మనం నైట్రోజన్ ఇచ్చేటువంటి ఎరువుని కానీ, నైట్రోజన్ ఇచ్చేటువంటి స్ప్రేలు కానీ ఆపేయాలి. దానికి పూతలు వచ్చే ముందు ఇంకా మనం ఏం చేసుకోవాలంటే మైక్రో న్యూట్రియంట్స్ ఎక్కువగా బోరాను,
మనకు మెగ్నీషియము, జింకు వాటిని ఎక్కువగా అధికంగా ఇచ్చేటట్టు మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇది బాగా జాగ్రత్తగా గమనించుకొని వాటిని ఇచ్చేటువంటి స్ప్రేలు మీరు చేసుకోగలిగితే చాలా హ్యాపీగా మంచి మొక్కకు మంచిగా స్ట్రెస్ని పెట్టిన వాళ్ళు అవుతారు, మంచి పూతలు మీకు రావడం జరుగుతుంది. సో ఇదే అండి, చాలా సింపుల్. మొక్కకి ఏంటి స్ట్రెస్ ఉండాలి, అంతకన్నా ముందు ఏంటంటే మొత్తం ఆవరణాలు మన ఆ యొక్క తోట అంతా కూడా శుభ్రం చేసుకోవాలి. అడ్డదిడ్డంగా పెరిగేటువంటి కొమ్మల్ని కట్ చేసుకోవాలి. 10వ నెలలో అక్టోబర్లో ఒక్కసారి మీరు లైట్ ప్రూనింగ్ చేసినట్లయితే, చిగురను మీరు కట్ చేసినట్లయితే చాలా మంచి హెవీ ఫ్లవరింగ్ రావడం మేము గమనించాం. వీలైతే మీరు కావాలంటే కొన్ని చెట్లకు మీరు ట్రై చేసి చూడగలరు. నెక్స్ట్ ఇయర్ అప్పుడు మీకు నమ్మకం అనిపిస్తే అన్ని చెట్లను కూడా ఆ విధంగా అక్టోబర్లో లైట్ ప్రూనింగ్ చేసుకోగలరు. ఇప్పుడు మాత్రమైతే పెద్ద కొమ్మలను మాత్రమే తొలగించుకోగలరు. ఓకేనా అండి? ఇవి అంటే మీరు ఈ యొక్క మొక్కలు అంటే క్రాప్ హార్వెస్ట్ అయిన తర్వాత మామిడి కాయలు కోసేసినప్పటి నుండి పూతలు వచ్చేంత వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా సునందనం బ్లాక్ గోల్డ్ ఎరువును ఏ చెట్లకు ఎంత మోతాదులో వాడుకోవాలి, అందులో ఏం న్యూట్రియంట్స్ ఉంటాయి, ఎలా చేసామో అదన్నీ మీకు ఆల్రెడీ కొన్ని వీడియోస్ పెట్టడం జరిగింది. తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఆ వీడియోస్ చూడగలరు. సో ఏ విధంగా మనం స్ప్రేలు ఎట్లా చేసుకోవాలి, ఎలా పూతలు వచ్చే ముందు ఏ విధంగా మనం సిద్ధం కావాలి అన్న విషయాలు ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది. ఇంకా రైతు మిత్రులకు ఏమన్నా డౌట్లు ఉన్నా, సలహాలు సూచనలు కావాలన్నా, దేని మీదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరు. మరింత ఇన్ఫర్మేషన్తో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం. థ్యాంక్ యూ.